ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. ఉడుకుతున్న రాష్ట్రం, సాధారణం కన్నా 5 నుంచి 6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు. నల్గొండ జిల్లా మాదూరులో అత్యధికంగా 45.5 డిగ్రీలు. మరో 4 రోజులు వడగాలులు. వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. వేడి ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బయట ఉష్ణోగ్రతలతో రూమ్ టెంపరేచర్లు కూడా విపరీతంగా పెరగడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంకు యజమాని ఇలా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులు స్ప్రింక్లర్ల నుంచి వచ్చే నీటి బిందువులతో వేడి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. బంకులో స్ప్రింక్లర్లు. ఇక్కడ రాష్ట్రం ఉడుకుతున్న రాష్ట్రం అని వేడి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు సమ్మరు వేసవి సందర్భంగా రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విధంగా హైదరాబాద్ రోడ్లు అసలు రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 17 ఎంపీ సీట్లు, 525 మంది పోటీ. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది. ఆ తర్వాతి స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్. అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో 12 మంది. 12 రోజుల పాటు మరింత హోరెత్తనున్న ప్రచారం. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వాపసు తీసుకున్నారు. అయితే అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి 45 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో 12 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ప్రతి లోక్సభ పరిధిలో ఆయా పార్టీల క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీఎస్పీ, భువనగిరి నుంచి సిపిఎం అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ నెల 17వ తేదీన లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ నెల 17వ తేదీన లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్లు ప్రారంభమైనాయి. అయితే మొత్తం 17 రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు గాను 525 ఎంపీ అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. దీనికి సంబంధించి అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది నామినేషన్ చేసుకోక బరిలో ఉన్నారు. ఇప్పుడు అన్ని తిరస్కరణకు గురైనాక ఉపసంహరణకు వెళ్ళిన అభ్యర్థులు మినహా 45 మంది బరిలో ఉన్నారు. అత్యల్పంగా అతి తక్కువగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 12 మంది బరిలో ఉన్నట్టు ఇక్కడ తెలియజేశారు. రిజర్వేషన్లపై హీట్. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. అమిత్ షా వీడియోస్ను మార్పింగ్ చేశారంటూ కాంగ్రెస్పై ఢిల్లీలో కేసు. గాంధీ భవన్కు వచ్చి 4గురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను గుంజుకొని ముస్లింలకు అప్పగిస్తుందంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రేవంత్ ఎత్తుకున్న ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారింది. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నదని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే బీజేపీకి 376 సీట్లు అవసరమవుతాయని, అందుకే ఆ పార్టీ ఆప్కి బార్ 400 పార్ అని ఓట్లు అడుగుతున్నారని కొద్ది రోజులుగా ఆయన ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్గా ఉన్న రేవంత్ ఎత్తుకున్న ఈ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో వాళ్ళు కూడా దీనిపైనే ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్తున్నారు. దీంతో కేంద్రంలోని మోడీ, అమిత్ షా అలర్ట్ అయ్యారు. రేవంత్కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఫెయిల్ అయ్యారని, అందువల్లే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిందనే అంచనాకు వచ్చారు. బీజేపీ ఓట్లకు భారీగా గండిపడే ప్రమాదం ఉండడంతో తెలంగాణ లీడర్లకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో పాటు నష్ట నివారణ చర్యలకు దిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అమిత్ షా వీడియోను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఓ వీడియోను బయటపెట్టారు. రేవంత్ చెప్పింది అబద్ధం, ఆయనపై న్యాయ పోరాటం చేస్తాం. కిషన్ రెడ్డి. రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? రేవంత్ కేటీఆర్కు సంజయ్ సవాల్.
గాంధీ భవన్కు వచ్చి నోటీసులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన 4 ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం గాంధీ భవన్కు చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి, ఇతర అధికారులు పీసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్, శివశంకర్, అస్మా, తస్లీం, నవీన్కు నోటీసులు అందజేశారు. వచ్చే నెల 1న ఢిల్లీలోని తమ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా దీనిపై పీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇచ్చారని, తానే ఆ నోటీసులను తీసుకున్నానని ఆయన చెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు 15 రోజులు గడువు అడిగామన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ చదివిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు రాబోతున్నందునే బీజేపీ ఈ నోటీసుల కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. విధంగా రిజర్వేషన్లపై హీటు, కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. రిజర్వేషన్లపై హీటు జరుగుతుంది. ఇక్కడ బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ విధంగా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చేసిన రేవంత్ రెడ్డిపై బీజేపీ సీరియస్ తీసుకొని అతనికి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆ పోస్ట్ను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లకు కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఈ విధంగా దానికి సమాధానం మే 1న రేపు ఢిల్లీకి రావాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించి రెస్పాండ్ అవుతాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. కాంగ్రెస్లోకి గుత్తా అమిత్. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నన్ను అరెస్టు చేస్తారట. గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులకు పంపినరు సీఎం రేవంత్. ఇన్నాళ్ళు ఈడీ, సిబిఐ, ఐటీని వాడుకున్న కేంద్రం ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది. నేను పోలీసులకు భయపడను. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని వ్యాఖ్య. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కలిసి కర్ణాటకలో ఎన్నికల ప్రచారం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నన్ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఢిల్లీ పోలీసులను పంపింది. హైదరాబాద్కు వచ్చిన ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్లో మా సోషల్ మీడియా టీంకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా ఈడీ, సిబిఐ, ఐటీని వాడుకున్న కేంద్ర సర్కార్ కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది అని మండిపడ్డారు. కాంగ్రెస్ స్టార్ కంపైనర్గా ఉన్న రేవంత్ సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి గుర్మిట్కల్, సేడంలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. పంట నష్ట పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కార్కు ఈసీ ఓకే చెప్పింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన పంట నష్టానికి రైతులకు 15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. 789 టీఎంసీలు మావే. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1050 టీఎంసీల వాటాల్లో 789 టీఎంసీలను తమకు కేటాయించాలని కేడబ్ల్యూడిటి 2కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేడబ్ల్యూడిటి 2కు స్టేట్మెంట్ ఆఫ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఢిల్లీపై కోల్కతా గెలుపు. ఐపీఎల్ 17లో కోల్కతా ఆరో విజయం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 153/9 స్కోర్ చేయగా కేకేఆర్ 16.3 ఓవర్లలోనే 157/3 స్కోర్ చేసి ఈజీగా గెలిచింది. ప్రజాసేవ కోసం ఆ దేవుడే నన్ను పంపిండు. నాకు 2 దేవుళ్ళు, ఒకరు భగవంతుడు, మరొకరు దేశ ప్రజలు. మోడీ. వారసత్వ ఆస్తిపై పన్ను వేసుడు పరిష్కారం కాదు, ప్రమాదకరం. రాజ్యాంగం ప్రకారం మైనారిటీల సంపద పంచలేరు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీల సంపద పంచలేరు. మిగిలిన వారి సంపద పంచితే మత సామరస్యం ఉండదు. ప్రభుత్వం మీ సంపదను పంచుతామంటే ఊరుకుంటారా? ప్రతిపక్షాలు గెలవలేక నియంతృత్వం అంటున్నారు. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. నేడు రాష్ట్రానికి మోడీ. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారం. బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే. కేంద్రంలో ఇక సంకీర్ణమే. నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు కేసీఆర్. మేము 12 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు పట్టెడన్నం దొరికింది. అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మం కాల్వడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ రోడ్ షో. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సర్వేలన్నీ ఇదే విషయం చెప్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టేనని విమర్శించారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. నేడు 10th ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎన్సీఈఆర్టీ కాంప్లెక్స్లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ శ్రీ దేవసేన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను https://bse.telangaana.org లేదా results.bse.telangana.gov.in వెబ్సైట్లో చూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10th పరీక్షలు నిర్వహించగా 5 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అబ్బాయిలు ఇంజనీరింగ్ వైపు, అమ్మాయిలు అగ్రి, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సులకు 73% అమ్మాయిలు, 27% అబ్బాయిలు దరఖాస్తు. ఇంజనీరింగ్కు 1.50 లక్షల మంది, బాయ్స్ 1,00,000 మంది గర్ల్స్ అప్లై. టీఎస్ ఎఫ్సెట్కు భారీగా పెరిగిన దరఖాస్తులు. మొహందీ టాటూ ఉంటే నో ఎంట్రీ. మే 7 నుంచి 11 వరకు ఎఫ్సెట్ అటెండ్ కానున్న 3.54 లక్షల మంది స్టూడెంట్లు. వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు నో పర్మిషన్. ఆన్లైన్లో అగ్రికల్చర్ హాల్ టికెట్లు. మే 1 నుంచి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు. తీన్మార్ రిజర్వేషన్లు వాళ్ళు వస్తే కోటాలు ఎత్తేస్తారు, వాళ్ళు వస్తే కోటాలు తగ్గిస్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ ఒకరినొకరు ప్రచారం, ఇక్కడ విమర్శలు చేసుకుంటున్నట్టుగా రిజర్వేషన్లని ఇక్కడ తీన్మార్ వార్తలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.